ఇప్పుడు జ్యూస్ పిండుకున్న ఇవి ఉన్నాయి కదండి తొక్కలు, వీటి మీద ఇదిగోండి ఇలా సాల్ట్ వేసేసుకొని, ఇప్పుడు మనం పిండిన తొక్కలు ఉన్నాయి కదా వాటి మీద ఇట్లా సాల్ట్ వేసుకొని, ఈ గింజలు అడ్డం పడతాయండి షింకులో, అట్లా పడకుండా గింజలు వేయకుండా ఇట్లా తీసుకొని శుభ్రంగా ఇవన్నీ రుద్దుకోవచ్చండి. చక్కగా ఇవన్నీ రుద్దుకుంటే మన నిమ్మకాయ అయితే ఎట్లయితే రుద్దుతామో అట్లా ఇవన్నీ ఇట్లా రుద్దుకోవచ్చు. బాగా పోతుంది, ఎందుకంటే నిమ్మకాయ కన్నా ఎక్కువ పులుపు ఉంటుందండి దెబ్బకాయ. అందుకని ఇట్లా రుద్ది కమ్మని వాసన వస్తుంది కదా, ఇట్లా రుద్దుకోవచ్చు. రుద్దుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకుని ఇవి ఇత్తడి పాత్రలకు కూడా పనికొస్తుంది. మనం మిగిలిపోయిన చింతకాయ పచ్చడి అట్లాంటివి వేసి తోముతాం కదా, అట్లాగే ఇది కూడా మనకి పనికొస్తుంది. బాత్రూంలో అట్లా కూడా వేసి బాగా రుద్దుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ ఇట్లా అంటే దీనిలో కొంచెం మురికి ఉంటుంది కదా, శుభ్రంగా పోతుంది, మంచి వాసన వస్తుంది. ఇంకా చూడండి ఇట్లా ఇది వెనక్కి తిప్పేసి రుద్దినా ఇంకా పోతుంది. ఇట్లా రుద్దండి. పెట్టుకొని కాసేపు ఉంచేసి, లేదు మీరు ఇంకా కావాలన్నా సర్ఫ్ కూడా వేసుకోవచ్చు. సర్ఫ్ సాల్ట్ అవన్నీ వేసుకొని రుద్దేసుకోవచ్చు, శుభ్రంగా పోతుంది. ఇలా చేసేయండి. ఓకే.